ముదిరాజులందరూ తమ తమ ఏరియాలో సంఘాలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చిన ఆర్కే సాయి అన్న ముదిరాజ్. బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, బండ ప్రకాష్, అడ్వకేట్ జగన్మోహన్ ముదిరాజుల కోసం పాటుపడ్డ వాళ్లే అయితే దయచేసి మీరు ముగ్గురు ఒకటిగా ఏకతాటిపై నిలవాలి. సెంట్రల్ గా ఒకే సంఘం ఏర్పడాలి. తర్వాత ముదిరాజులందరూ ఐకమత్యంతో ఏకమవుతారు. ఐకమత్యం కుదురుతుంది. తాండూరు మాణిక్రావు, నారాయణరావు మెదక్ ఉప ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్నాథ్ ఎందరో మహనీయులు కష్టపడి నిర్మాణం చేసిన దాన్ని మనం ముందుకు తీసుకుపోదామని పిలుపునివ్వడం జరిగింది. ముదిరాజులారా, బీసీలు అందరినీ కలుపుకుందాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సందర్భంగా సామాజిక న్యాయం కొరకు ఏకమవుదాం. ఐకమత్యంతో అధికారం సాధిద్దాం. అన్ని సమస్యలకు దూరం చేసే మూలమైన మాస్టర్ కి అధికారం మనకు ఆకాశమంత దూరం ఉంది. ప్రతి విషయంలోనూ అగ్రవర్ణాల వారు మనకు అన్యాయం చేస్తూ అతి నూతనంగా మోసపూరితంగా అధికారం అంటి పెట్టుకుంటున్నారు. పార్టీలని ధనిక అగ్రవర్ణాల చేతిలోనే ఉన్నందున మనం అధికారం అడుగుచాడలోకి వెళ్లడం లేదు. దయచేసి ముదిరాజుల్లారా, బహుజనుల్లారా, ఇప్పటికైనా మేల్కొందాం. బానిసత్వం వదిలేద్దాం. పోరాడితే పోయేదేముంది? బానిసత్వం పోతుంది. విద్య, ఉద్యోగం, ఉపాధి, వైద్యం, పేదరిక నిర్మూలన సమస్యలన్నీ తీరుటకు అధికారం సాధిద్దామని ముదిరాజ్ బంధువులతో పాటు బీసీలకు, బహుజనులకు పిలుపునివ్వడం జరిగింది. ఈ ముదిరాజ్ సమావేశంలో మియాపూర్ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు నర్సింగ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్ తో పాటు సురేష్ ముదిరాజ్, మహేందర్ ముదిరాజ్, మోహన్ ముదిరాజ్, మహేష్ ముదిరాజ్, అశోక్ ముదిరాజ్, ప్రసాద్ ముదిరాజ్, లక్ష్మణ్ ముదిరాజ్, శ్రీనివాస్ ముదిరాజ్ బంధువులు, అభిమానులు పాల్గొని సమావేశం విజయవంతం చేయడం జరిగింది. వర్ధంతి సమావేశానికి ఇచ్చేసిన మా బంధువులందరికీ పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఒక టైగర్, మహబూబ్ నగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన టైగర్ ఎర్ర సత్యమన్న జడ్చర్ల నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై సామాజిక న్యాయం కోసం, ముఖ్యంగా ముదిరాజులకు, బీసీలకు చాలా న్యాయం చేయాలని ఆయన అగ్రవర్ణాలను ఎదిరించి ఎన్నో పనులు చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా కలెక్టర్ ఆఫీస్ పోయినా, మండల ఆఫీస్ పోయినా, ఎక్కడికి పోయినా ఆయన పేరు చెప్తే కాని పని అంటూ లేదు. మహబూబ్ నగరే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో కూడా ఆయన తన ఎస్టాబ్లిష్మెంట్ చేసి ఎన్టీ రామారావు మైండ్ను గెలుచుకొని ఒక పెద్ద లీడర్గా ఎదిగి ఎమ్మెల్యే, మినిస్టర్గా ఆయన చాలా సేవలు చేయడం కూడా జరిగింది. ఆయన తర్వాత కూడా ఆయన సొంత తమ్ముడైన చంద్రశేఖర్ ముదిరాజ్ మినిస్టర్గా చేయడం జరిగింది. ఎమ్మెల్యే కూడా 2 సార్లు ఎన్నికవ్వడం కూడా జరిగింది. ఎర్ర సత్యమన్న అంటే ఒక హడల్, ఎర్ర సత్యమన్న అంటే ఒక సింహ స్వప్నం, ఎర్ర సత్యమన్న అంటే ఒక ముదిరాజ్ నాయకుడు. అంత పెద్ద నాయకుడు ఎదిగి రావడం అనేది చాలా గొప్ప విషయం. ముఖ్యంగా 1994లో ఆయనను అగ్రవర్ణాల వారు ఒక కుట్రతో ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆయనను చంపడం జరిగింది. మాధవరెడ్డి అనే ఒక కానిస్టేబుల్ 80 కోట్ల సిఫారసుతో ఆయన యొక్క ప్రాణాన్ని బలి తీసుకోవడం జరిగింది. బలి చేసి ఆయనను చంపినప్పుడు నిజంగా చాలా ముదిరాజులు బాధపడే పరిస్థితి ఏర్పడింది. ఎర్ర సత్యమన్న తప్పకుండా ఈ ఏదైతే సామాజిక న్యాయం కోసం పోరాటం చేసిండో, బానిసలుగా మనం బ్రతుకుతున్నాం. సిటీలో ఉన్న వాళ్ళు ఎంతవరకు ఉన్నా, హై క్లాస్, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నా, ఇప్పుడు కూడా పేదరికంలో మగ్గుతున్న ఎస్టీల కంటే ఘోరంగా ముదిరాజులు ఉన్నారు. చేపలు అంటారు, మనకు ఒక వృత్తి ధర్మం అనేది లేకుండా చేసింది అగ్రవర్ణాలు. చేపలు అమ్ముకొని బ్రతకండి, లేదంటే పండ్లు అమ్ముకొని బ్రతకండి అని ముదిరాజులను అనగదొక్కి కింది స్థాయిలోనే ఉంచడం జరుగుతుంది. అందుకనే మనం పోరాటంతోనే బీసీ రాజ్యాధికారం, బహుజన రాజ్యాధికారం వచ్చే వరకు పోరాటం చేద్దామని తెలియజేసుకుంటూ ఈరోజు ఎర్ర సత్యమన్నకు మనం ఘనంగా నివాళులు అర్పిస్తూ ఆయన బాటలో మనం నడుద్దామని సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సత్యమన్న అమరే.
బహుజన బిడ్డడు ముద్రాజ్ సామాజిక వర్గానికి చెందిన అమరవీరుడు ఎర్రసత్యం గారు అంటే బహుశా వారి గురించి మనం కొన్ని విషయాలు తెలియజేయవచ్చు. భవిష్యత్తు మనం చేసుకుంటాం కార్యక్రమాలు. అయితే ఈరోజు ఎర్రసత్యం గారు బహుజనులు ముద్రాజ్ సంఘానికి ఎంతో సేవ చేస్తుంది. బహుశా ఈరోజు